ఆడపిల్లలైతే ఓ ఏడాది వయసుకు చేరగానే చెవులు కుట్టించడం మన సంప్రదాయం. అలాగే కాస్త పెద్ద వయసు రాగానే అమ్మాయిలు ముక్కు కూడా కుట్టించుకుంటున్నారు. అయితే గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారు లేదా వెండి తీగలతో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్ రింగ్స్ గన్స్తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతుంది. ఇలా ముక్కు, చెవులకు చిన్న రంధ్రం వేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నునులేత చెవులపై పసిడి వర్ణంలో కాంతులీనే కమ్మలు లేదా రింగులు, కోటేరు లాంటి ముక్కు చివర తడుక్కున మెరిసే ముత్యం లాంటి ముక్కెర అమ్మాయి సహజ సిద్ధమైన అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయి. అమ్మాయిలు ముక్కు, చెవులకు ఆభరణాలు ధరించటం అనేది మన సమాజంలో ఒక సంప్రదాయం. పల్లెల్లో అయితే అమ్మాయికి 2-3 ఏళ్లు నిండగానే చాలామంది తల్లిదండ్రులు ముక్కు, చెవులు కుట్టించేస్తుంటారు. అయితే పట్టణాల్లోకి వచ్చేసరికి చిట్టి తల్లికి మరీ చిన్న వయసులో చెవులు కుట్టించటం అంత మంచిది కాదనే ధోరణి కనిపిస్తుంది. అసలు అమ్మాయికి ఏ వయసులో చెవులు కుట్టించటం మంచిది? ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. చెవులు కుట్టించడం మనం ఏ ఏజ్లో చేయించుకోవాలని అడిగితే మనకి కామన్ నాలెడ్జ్ తోటి 1 సంవత్సరం లోపల చేయించుకోవడమని చాలామంది మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంటుంది. వయసు పెరిగే కొంది ఈ పిన్నాలో మనకి కార్టిలేజ్ అనే టిష్యూ ఉంటుంది. చిన్నప్పుడు చాలా డెలికేట్గా మనం ఏం చేసినా మోల్డ్ చేసుకుంటే అంటే ఏం చేసుకున్నా అవి మన రివర్స్ రియాక్ట్ కాకుండా, ఎందుకంటే కార్టిలేజ్ పూర్తిగా ఫామ్ అయి ఉండదు. సో దానివల్ల మనం చిన్న సంవత్సరం లోపల మన చెవులు కుట్టించుకోగలిగితే మనం పెద్దయ్యే కొంది ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా చూసుకోవచ్చు. మనం పెరిగే కొంది ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ టిక్ అవుతా ఇంకా ముదురుగా తయారవుతూ ఉంటుంది. సో మనం ఇయర్లో మనం ఆ పియర్స్ చేయించుకున్నా, చెవులు కుట్టించుకున్నా కానీ మొత్తం హోల్ కాకుండా అయినా కానీ రివర్స్ రియాక్ట్ అయ్యి స్కార్ అయ్యే అవకాశాలు, ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ పిల్లల్లో మనకి చూసుకోగలిగితే చెవుల వరకు మనకి బ్లడ్ సప్లై కానీ లేదంటే నరాలు కానీ అంత మనకి ఎక్కువగా ఫామ్ అయి ఉండవు పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో నొప్పి కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ జెనెటిక్గా మనం ఇయర్లో కిలాయిడ్స్ అంటే స్కార్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నా చిన్న పిల్లల్లో చేయించుకోవడం వల్ల మనకి ఆ కిలాయిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. సో మనం సాధ్యమైనంత వరకు పిల్లలకి చెవులు కుట్టించాలనుకుంటే 1 సంవత్సరం లోపల కుట్టించడం వల్ల చాలా సేఫ్ ఉంటాం. మళ్ళీ ఎవరితో కుట్టించాలి, ఎక్కడ కుట్టించాలి, దానికి ఇన్ఫెక్షన్స్ వస్తే ఏం చేయాలి అంటుంటారు. సో ఈ ఇయర్ పియర్సింగ్ యూజువల్లీ మనము ఏదైనా పుణ్యస్థలాలకు వెళ్ళినప్పుడు, లేదంటే గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు, లేదంటే పార్లర్లో చేయిస్తూ ఉంటారు. అది చాలా వరకు మనం వాడేవి డిస్పోజబుల్స్. మన పుణ్యస్థానాలకు వెళ్ళినప్పుడు మన ఆర్నమెంట్ మనమే కుట్టించుకోమంటాం. వాటిలో ఎక్కువ వరకు గోల్డ్ వాడతాం. గోల్డ్ అనే మెటల్ ఎందుకు కాస్ట్లీ అంటే అది త్వరగా ఇన్ఫెక్ట్ అవ్వవు వేరే మన మెటల్స్ కంపేర్ చేసుకుంటే, అందుకే గోల్డ్ చాలా కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ గోల్డ్ మనం అంత అలర్జిక్ అవ్వం. సో ఈ ఇయర్ పియర్సింగ్ మనం గోల్డ్తో కనుక పియర్స్ చేయించుకోగలిగితే చాలా సేఫ్. లేదు మనం పార్లర్స్లో కానీ పుణ్యస్థలాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వాడాలంటే అవి స్టెరిలైజ్ అయిందో చూసుకోవాలి. స్టెరిలైజ్ అంటే అవి కంటామినేషన్ లేకుండా, అంటే ఎటువంటి బ్యాక్టీరియా ట్రాన్స్మిట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా ట్రాన్స్మిట్ అవుతే ఇయర్లో పియర్స్ చేసిన చోట ఇట్లా చీమ్ కట్టడము, నొప్పి రావటము, ఫీవర్ రావటం అంటూ జరుగుతుంటుంది. ముక్కు, చెవులు కుట్టించటం అనే సంప్రదాయం వెనుక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంది. ఆఫ్రికన్, ఈజిప్షియన్ దేశాల్లో తమ తెగ ఇది అని చెప్పుకోవటానికే ఈ సంప్రదాయం ప్రారంభమైనట్లు చెబుతూ ఉంటారు. ఇంకా తమది ప్రత్యేక హోదా అని చెప్పుకోవటానికి కూడా అప్పట్లో చెవులకు పొడవాటి రింగులు ధరించేవారని కూడా ప్రతీతి. ముక్కు, చెవులు కుట్టించుకోవటం వెనుక మన దేశంలో కూడా ఘన చరిత్రే ఉంది. పల్లె పలుచుల్ని ఒకసారి గమనించండి. చెవులకు కమ్మలు, దుద్దులతో, ముక్కుకు ముక్కెర, పుడకలతో చూడముచ్చటగా కనిపిస్తారు. పల్లెటూళ్లలో ఇదో తప్పనిసరి సంప్రదాయం కూడా. అదే పట్టణాల్లోకి వస్తే ఫ్యాషన్. ముక్కు, చెవులు కుట్టించటానికి పల్లెల్లో అయితే నాటు పద్ధతులు, పట్టణాల్లో నీటు పద్ధతులు ఎన్నో ఉన్నాయి.
పెద్దగా కొంది ఫ్యాషన్ తోటి ఇయర్ పిన్న అంటే ఈ చివరన కాకుండా ఇయర్ హెలిక్స్ అంటాం, ఇది కూడా కార్టిలేజ్, ఇక్కడ కూడా కుట్టించుకుంటుంటారు, దాన్ని సెకండరీ పియర్సింగ్ అంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే స్కార్ అవటము, ఇన్ఫెక్షన్స్ అవ్వటము, కిలాయిడ్స్ అవకాశాలు చాలా అవుతుంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉండి ప్లస్ మనకి ఆ స్కార్ ఫార్మింగ్ బాడీ టెండెన్సీ ఉంటే ఈ హెలిక్స్ పైన మనం పిఎస్ చేయించుకోకపోవడం బెస్ట్. అట్లా చేయించుకుంటే స్కార్ అవుతే స్కార్ మనం దాన్ని చూడటానికి తగ్గించుకోవచ్చు తప్ప దాన్ని పూర్తిగా తీసేయలేము. స్కార్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉండి ఆల్రెడీ స్కార్ ట్రీట్మెంట్ అయిన వాళ్ళల్లో ఈ కిలాయిడ్స్ వచ్చే ఫామ్ వాళ్ళలో మ్యాగ్నెటిక్ స్టడ్స్ చేసుకోవడం బెటర్. సో ఆల్రెడీ ఇయర్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కంపల్సరీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఏ పస్ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని దానికి కరెక్ట్ యాంటీబయాటిక్ క్రీమ్స్, టాబ్లెట్స్ లేదా సిరప్స్ వాడుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. కానీ ఇయర్లో కిలాయిడ్స్ వస్తే మాత్రం దానికి సాధ్యమైనంత వరకు సర్జరీ కాకుండా ఇంజెక్షన్స్ రూపాన, క్రయోథెరపీ రూపాన, లేజర్ ద్వారా మనము ఆ ఉన్నదాన్ని మనం ఎక్కువ లేకుండా మనం చూసుకోవచ్చు. చర్మం మనకు సహజ సిద్ధమైన రక్షణ కవచం. హానికారక సూక్ష్మజీవుల నుంచి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ముక్కు, చెవులు కుట్టించినప్పుడు, చర్మంపై పచ్చబొట్టు పొడిపించినప్పుడు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పాటు అంటువ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. చెవులు కుట్టే సామాగ్రి పరిశుభ్రంగా లేకపోయినా, ఒకరికి వాడిన పరికరాల్ని మరొకరికి ఉపయోగించినా, చెవులు కుట్టే వ్యక్తులు శుభ్రత పాటించకపోయినా ప్రమాదకరమైన అంటువ్యాధులు సోకే అవకాశాలు పొంచి ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాంతకమైన హెపటైటిస్ బి, హెచ్ఐవి బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఇయర్ పియర్సింగ్ అనేది ఎక్కడ చేయించుకోవాలని క్వశ్చన్ అడిగితే మన ఆర్నమెంట్ మనం వాడుకోగలిగితే, ప్యూర్ ఆర్నమెంట్ వాడుకోగలిగితే మనము ఈ పుణ్యస్థలాల్లో చేయించుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే మాత్రం మనం ఈ క్లినికల్లో చేయించుకోగలుగుతుంటే మీకు డర్మటాలజిస్ట్ హెల్ప్ అవుతారు. సో ఈ స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం వల్ల, ఫ్యామిలీ హిస్టరీ కిలాయిడ్స్ ఉన్న డాక్టర్గా చేయించుకోవడం వల్ల మనకి ఈ సెకండరీ స్కిన్ మన పియర్సింగ్తో వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. చెవులు కుట్టించుకున్న తర్వాత ఈ పసుపు పూస్తూ ఉంటారు, లేదంటే ఈ సున్నం పెడతా ఉంటారు. సో మనం ఇప్పుడున్న దాంట్లో పసుపు అంత ప్యూర్గా రావట్లేదు, అంత కెమికల్సే. సో ఈ చెవు కుట్టించుకున్న తర్వాత మిపురోసిన్ ఆయింట్మెంట్ ఉంటుంది, అది పెట్టుకోవడం వల్ల మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అదే పిల్లల్లో ఈ చెవి పోగులు కుట్టించుకునే ముందే అనెస్థీషియా క్రీమ్స్, అంటే నొప్పి లేకుండా క్రీమ్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. లిగ్నోకెన్ జెల్స్ అంటాం, అవి మనం చెవి పోగులు కుట్టించకుండా 1-2 గంటల ముందు క్రీమ్ పెట్టేసి దాంట్లో ప్లాస్టర్ ఉంటుంది, ప్లాస్టర్ గంగా అప్లై చేసుకొని చేస్తే పిల్లలకి ఇంకా నొప్పి లేకుండా వాళ్ళు ఈ చెవి పోగులు కుట్టించుకోవచ్చు. ముక్కు, చెవులు కుట్టిస్తున్నప్పుడు సమస్యల్ని నివారించేందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రంధ్రాలు చేయటానికి ఉపయోగించే పరికరాల్ని స్టెరిలైజ్ చేశారా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఒకసారి వాడి పారేసే డిస్పోజబుల్ సామాగ్రిని వాడటం మరీ మంచిది. ముక్కు, చెవులు కుడుతున్న వ్యక్తి తగిన శుభ్రత పాటించేలా చూడాలి. చేతులకు గ్లౌజులను వాడమని చెప్పాలి. అమ్మాయి చర్మాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. చర్మంపై ఏవైనా గాయాలు ఉంటే అవి పూర్తిగా మానేదాకా ఆగాలి. ముక్కు, చెవులు కుట్టించే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అమ్మాయికి సమస్యల్ని చాలా వరకు నివారించవచ్చు.